ఈ పిండ ప్రదానాలు చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలేందయ్యా అంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలకు పిల్లలు పుట్టకపోవడం, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవడం, అన్నీ సమంగా ఉన్నా, అన్నీ సరిగా ఉన్నా కూడా మనకు కార్యక్రమాలేవి కూడా సరిగా జరగకపోవడం, ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు సరిగా లేకపోవడం, చిన్న చిన్న కోర్టు బాధలు గాని, ఇటువంటివన్నీ కూడా అనుకూలం మన వైపు ఉన్నప్పటికీ మనకు అవి అనుకూలించకపోవడం అనేది ఈ పితృదేవతల వల్ల కలిగేటటువంటి సమస్య. ప్రతి సంవత్సరము కూడా పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి. కాశీ, గయా, ప్రయాగలో పిండ ప్రదానం చేశాము. ఇకన చేయనవసరం లేదు అని చెప్పి చాలామంది వదిలివేస్తూ ఉంటారు. హిందూ మతంలో ఉన్నటువంటి ఏ కులమైనా సరే ఈ సాంప్రదాయం అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రదానాన్ని ఆచరించి శుభంగా మనం ఉండవచ్చు. ఈ పిండ ప్రదానం వారి యొక్క తిథి, నక్షత్రము ఈ చనిపోయిన రోజుల్లో కనుక మనకి గుర్తు ఉన్నట్లయితే ఆ రోజే పిండ ప్రదానం చేయించుకొనవచ్చును. అలా గుర్తు లేని ఎడల మహాలయ పక్షంలో వచ్చినటువంటి అమావాస్య నాడు మనం ఈ పిండ ప్రదాన కార్యక్రమం జరిపించుకొనవచ్చును. అలా కుదరని పక్షంలో మనకి ఏ అమావాస్య నాడైనా ప్రతి నెలకి ఒక అమావాస్య వస్తుంది. కాబట్టి ఏ అమావాస్య నాడైనా సంవత్సరానికి ఒకనాడు అనుకోని ఆ అమావాస్య నాడు మీరు పిండ ప్రదానం చేయటం మంచిది. దశదిన కర్మలు చేసిన తరువాత మరలా మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిసారిగా కాశీ, గయా, ప్రయాగ ఈ 3 చోట్ల వదిలినా సరే, లేదా ఇంక ఎక్కడైనా సరే ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని జరిపించి, ఆ తరువాత ప్రతి సంవత్సరము మనము ఒక దినం అంటే వారి తిథి తెలిసిన నాడు కావచ్చు, లేదా తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు కావచ్చు, లేదా ఏదో ఒక అమావాస్యను మనం ఎంచుకొని అదే అమావాస్యకి ప్రతి సంవత్సరము పిండ ప్రదానం ఆచరిస్తూ గనక ఉంటే మనకి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు నిత్యం ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా మనకి తొలగిపోయి మన అందరం కూడా కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ పితృదేవతలు ఎప్పుడైతే సంతోషిస్తారో ఆ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది.